విశాఖ కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ కూడా ఉండాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక డిమాండ్ చేసింది. గతంలో జోన్లు ఏర్పాటు చేసినప్పుడు ఈ రకంగా డివిజన్ను కనుమరుగు చేసిన ఘటనలు లేవని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొనతాల రామకృష్ణ అన్నారు. రానున్న ఉత్తర్వుల్లో వాల్తేరు డివిజన్ అంశాన్ని కేంద్రం సరిచేయాలంటున్న కొనతాలతో ఈటీవీ ముఖాముఖి. విశాఖ రైల్వే జోన్ ప్రకటన వెలువడిన తర్వాత దాని మీద ప్రజాస్పందన వేరే రకంగా ఉంటూ వస్తుంది. దాదాపు 110 సంవత్సరాల చరిత్ర గల వాల్టేర్ డివిజన్ని కనుమరుగు చేయడాన్ని ఉత్తరాంధ్ర వాసులు ప్రధానంగా జీర్ణించుకోలేకపోతున్నారు. రైల్వే జోన్ వచ్చినా సరే ఈ రకమైన అసంతృప్తులు ఏ రకంగా చల్లారుతాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ దశలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఏం డిమాండ్ చేస్తుందన్న అంశాలన్నింటినీ కూడాను కొనతాల రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ గారు, ఇప్పుడు జోన్ వచ్చినందుకు మొట్టమొదటిగా మీ స్పందన? జోన్ వచ్చినందుకు గత 2-3 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి అంతిమంగా సరే 5 సంవత్సరాలు అయిపోయి ఆఖరి ఎన్నికల ముందు ఉన్నాం. ఇంచుమించుగా ఒక 15 రోజుల్లో ఎన్నికలు. కనీసం ఇప్పుడైనా సరే నిర్ణయం తీసుకొని ప్రకటించినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చిరకాలం అయినటువంటి వాంఛ ఇది ఈ ప్రాంత ప్రజలకి. ఒక సెంటిమెంట్ అవనివ్వండి, అభివృద్ధికి దోహదపడుతుంది అవనివ్వండి. మన పిల్లలు భువనేశ్వర్, కలకట్టా వెళ్తే ఆ పేపర్స్ సర్టిఫికేట్ చింపేసి పరీక్షలు కూడా రాయనివ్వకుండా అడ్డుపెట్టిన రోజులు చూసాం చాలా సందర్భాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో రావాలని కోరుకున్నాం. కనీసం రాష్ట్ర విభజన టైంలో ఇస్తారని హామీ ఇచ్చారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు పెట్టాయి. తప్పనిసరిగా వస్తుంది అనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు కూడా పోరాటం చేసాక వచ్చింది. దానికి మోడీ గారికి కృతజ్ఞతలు తప్పనిసరిగా చెప్తా ఉంది. ప్రధానంగా ఈ జోన్లో వాళ్ళు చేసిన ప్రధాన అన్యాయం ఏంటంటే వాల్టేర్ డివిజన్ని విభజన చేయడం ఒకటి, వాల్టేర్ డివిజన్ అన్న పేరు లేకుండా కనుమరుగు చేయడం ఒకటి. ఈ 2 అంశాల మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇవి ఎట్లా ఉందంటే వీళ్ళు చేసిన విభజన మనకి తలకాయ తీసి మొండా ఇచ్చినట్టు ఉందండి. జోన్ వచ్చిందని సంతోషిస్తున్నాం ఒకవైపు ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి భారతీయ రైల్వేలోనే 4వ అతిపెద్ద ఆదాయం తీసుకొచ్చేటువంటి ఈ వాల్టేర్ డివిజన్ ఎంతో ప్రతిష్ట ఉంది. అప్పుడు బ్రిటిషర్స్ కాలం నుంచి మొన్ననే 125 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకున్నాం. 8,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రెవెన్యూ డివిజను. ఇప్పుడు కూడా కొరత రోడ్డు ఇవన్నీ తీసేసిన 8,000 కోట్లు వస్తుంది. ఇప్పటికీ ఇది తీసేసి అక్కడ రైల్వే డివిజన్ గతంలో కూడా ఏర్పడినాయి. ఈ డివిజన్ అన్నది లేకపోవడం అన్నది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డివిజన్ అంటూ ఉంటే దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రైన్స్ కావాల్సిన ప్రతిపాదనలు ఉంటాయి. ఇక్కడ లోకో షెడ్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. రిజర్వేషన్ ప్రక్రియలో కానీ అన్ని రంగాల్లో కూడా ఆ డివిజన్ ఉన్నప్పుడే ఎగ్జిక్యూటివ్గా జరిగే కార్యక్రమాలు డివిజన్లోనే జరుగుతాయి. మీకు జోన్లో మొత్తం జోన్ అన్ని డివిజన్కి సంబంధించిన జరుగుతాయి. గతంలో ఎక్కడా కూడా ఇటువంటి ప్రెసిడెన్స్ లేదు. ఇటువంటి సాంప్రదాయం ఉండుంటే సరే అని మేము అనుకుని ఉండాలి. మీకు కలకట్టా ఉందండి, మీకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉంది. అక్కడ 2 డివిజన్స్ ఉన్నాయి, 2 జోనల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ. ఇవి కాకుండా మెట్రో రైలు జోనల్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే 3 ఉన్నాయి. ఒక పక్క సికింద్రాబాద్ చూస్తే సికింద్రాబాద్ డివిజన్ ఉంది, హైదరాబాద్ డివిజన్ ఉంది. అదే సికింద్రాబాద్లో జోనల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇటువంటివి ప్రతి చోట ఇటాగే జరుగుతున్నాయి. ఈ రకమైనటువంటి ఒక డివిజన్ని రద్దు చేయడం, పైగా ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి డివిజన్ని రద్దు చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆ డివిజన్ కూడా ఉండాలని కనీసం మీరు తీసుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాల్లో అయినా సరే ఇది మార్పు చేసి ఈ డివిజన్ ఉండేటట్టు చేయాల్సినటువంటి విషయం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వ నోటీసు తీసుకెళ్లి ఇంతవరకు ఏదో జోన్ వచ్చి సంతోషించి కూర్చుంటే మళ్ళీ అన్యాయం చేసిన అవుతాం. ఇది ఈ ఇబ్బందులు భవిష్యత్తులో తెలుస్తాయి. అందువల్ల ప్రజాప్రతినిధులుగా ఒక ఉత్తరాంధ్ర చర్చా వేదిక ప్రతినిధిగా వీటి మీద మేము ప్రభుత్వాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించి అనుకూలమైన నిర్ణయం కూడా తీసుకొని ప్రకటిస్తే ఇంకా సంతోషిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చెప్తున్న వాదన ఒకలాగుంది. ఎందుకంటే భారతీయ రైల్వేలంతా ఒకటే ఆదాయం వచ్చేది. కానీ మనకి ఇంత అత్యధిక రెవెన్యూ ఉన్న ఈ డివిజన్ని ఏదంటే డిస్మాంటిల్ చేసి మనకు లేకుండా చేయడం అనేది ఒకటేనేసి మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే భారతీయ రైల్వేలంతా ఒకటే ఆదాయం. కాబట్టి ఇప్పుడు మనకి జోనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చిన తర్వాత జోనల్ హెడ్ క్వార్టర్స్ ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందాలనేసి ఏమో చెప్తున్నారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి, అసలు ఏమైనా ప్రభావం చూపిస్తాయి అంటారా లేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే రెవెన్యూ లోటు ఉంది, డివిజన్ కూడా తీసివేశారు అన్నది. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డివిజన్ పోయింది అనేసరికి బాధగా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా ముఖ్యమంత్రి గారు చాలా కాలంగా ఇక్కడ జోన్ కావడానికి అభ్యంతరం. ఎందుకంటే వారి అభ్యంతరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రానికి న్యాయం జరగాలి, రెవెన్యూ పోతే ఆ రాష్ట్రం రైల్వేకి నష్టం జరుగుతుందనో, లేదంటే ఒక మంచి డివిజన్ వాళ్ళ నుంచి పోతుందనే దాంతో వాళ్ళకి రాయగడ డివిజన్ ఏ రకమైతే కోరుకున్నారో అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రికి సహజంగా
ఉంటారు. ముఖ్యమంత్రిగా వారు కోరాలి, కోరిన అన్ని కూడా అవ్వాలని కూడా లేదు, కోరాలి. సరే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రెవెన్యూ మన తగ్గిన ఇది ఇండియన్ రైల్వే హోలిస్టిక్గా అన్ని కలిపి చూస్తారు కాబట్టి ఆ బడ్జెట్ అంతా అక్కడి నుంచి అలాట్ అవుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా నేను వరి కాకపోతున్నప్పటికీ ఈ డివిజన్ పోయిందనేటువంటి ఇబ్బంది ఇది ఎవరు పోడ్చలేనటువంటి ఇబ్బంది. ఇది రాజకీయాలు పోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎట్టాగా జోన్ ఇవ్వడానికి మీరు సంసిద్ధత వ్యక్తపరిచి జోన్ ఇచ్చారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. డివిజన్ కూడా ఇస్తే తప్పనిసరిగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగానే వచ్చిందనే చెప్తాం. ఎవరైనా చెప్పాలి, చరిత్రను ఎవరు వక్రీకరించలేరు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా అనరు, ఎందుకంటే ఇది కేంద్రానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి మోడీ గారు ఇచ్చారని చెప్తారు. కాబట్టి ఇది కూడా పెద్ద మనసు చేసుకొని ఇది ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా మార్పు చేసి బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీ సభ్యుల్ని నా విన్నపం ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ విషయంలో తీసుకున్నది ఒకే ఒక నిర్ణయం. ఈ నిర్ణయంలో కూడా కొంచెం డొల్లతనం ఉంటే అందరికీ కూడా బాధ ఉంటుంది కాబట్టి త్వరలోనే దీన్ని పరిష్కరిస్తారని, సవరణ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ మార్పులు చేర్పులు అన్నీ కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇది ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరఫు నుంచి రైల్వే జోన్ మీద అభిప్రాయం. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.